రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఇప్పుడు వాళ్ళు డూప్ ఫైటింగ్ చేస్తున్నారన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు అంతర్గత కలహాలతో కొట్టుమిట్టు ఆడుతున్నారని ఆరోపించారు ఎంపీ లక్ష్మణ్. తెలంగాణలో ఖచ్చితంగా ఇవాళ 2 అంకెల సీట్లు బీజేపీ సాధిస్తుందని, బీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగవుతుందని, బీఆర్ఎస్ మచ్చుకు ఒక సీటు కూడా గెలవలేని పరిస్థితిని గమనించి రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్, కేటీఆర్ ఏ రకంగా ఇవాళ ఒక డూప్ ఫైటింగ్ చేస్తారు. కవిత గారిని జైలు నుంచి విడుదల చేయడానికి, బెయిల్ ఇప్పించడానికి వారు తాపత్రయపడుతున్నారు. బీఆర్ఎస్ ఇవాళ బీ టీమ్ గా మారిపోతుందని చెప్పి పసలేని విమర్శలు చేస్తాం. ఇదే రేవంత్ రెడ్డి గారు అంతకుముందు కవిత గారు ఎందుకు అరెస్ట్ చేయటం లేదు, మద్యం కుంభకోణంలో ఇద్దరికి లోపాయికారిగా ఏదో అండర్స్టాండింగ్ ఉందని ఆ రకమైన నేరేటివ్ క్రియేట్ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో మీరు సఫలం కావచ్చు, సఫలం అయ్యి ఉండొచ్చు. కానీ ప్రజలు ఈసారి మిమ్మల్ని, మీ మాటలను నమ్మి మోసపోవడానికి సిద్ధంగా. కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికి వాళ్ళ ప్రజల నుంచి దూరం అవుతున్నదో, ఆ వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోలేకపోతున్నామని, అధికారాన్ని కొనసాగించే పరిస్థితి లేకుండా పోతున్నటువంటి ఒక అభద్రతా భావం, ఇన్సెక్యూర్ భావనతో మీరు ఈ రకంగా మరి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నాలు ఎన్ని చేసినా తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ గెలిచి తీరుతుంది. బీఆర్ఎస్ విడిచిపెట్టకపోవడం ఖాయం. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ ఒక చరిత్రగానే నిలిచిపోతుంది, గత చరిత్రగా. ఈ కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు విభజిత భారత్ అంటే కులం పేరు మీద దేశాన్ని విడదీయాలి, లేదా దక్షిణాది రాష్ట్రాలపై దేశం విడిపోవాలి, లేదా మతం పేరు మీద ఇంకొక దేశాన్ని సృష్టిస్తాం అనేటువంటి వ్యాఖ్యలు, అది మీ విభజిత భారత్కు మీ సంకల్పం అయితే ఇవాళ భారతీయ జనతా పార్టీ వికసిత భారత్గానే మా ఎన్నికల ఎజెండా, ఎన్నికల ప్రణాళిక.